వెల్కమ్ టు 5D మీడియా. ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలు తీసుకుంది. ఈయన్ని టెక్కలి సమన్వయకర్త అంటే టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పోస్ట్ నుంచి తప్పించడం జరిగింది. ఈ స్థానంలో పేరాడ తిలక్ని నియమించడం అయితే జరిగింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుంది. అతని భార్య అతని పిల్లలు కూడా వచ్చి నిరసన తెలియజేయడం ఇవన్నీ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం వార్తల్లో. పార్టీ తరఫున స్పందన అనేది చాలా లేట్గా వచ్చిందని చెప్పాలి. దీనికి ఏంటంటే ఈ ఇష్యూకి పులి స్టాప్ పెట్టుకోకుండా ఈ దువ్వాడ శ్రీనివాస్ తన స్నేహితురాలుగా చెప్తున్నటువంటి దివ్యల మాధురి అనే ఆవిడ ప్రతి ఛానల్ ఇంటర్వ్యూలు ఇవ్వటం, సోషల్ మీడియా వ్యాప్తంగా రకరకాలుగా ఆవిడ ప్రవర్తించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పార్టీకి డ్యామేజ్ పూర్తి స్థాయిలో జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మన దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఒకసారి రీసెర్చ్ చేస్తే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కనుక చూసినట్లయితే జడ్పీటీసీ సభ్యుడి కాడి నుంచి జడ్పీటీసీ ఉపాధ్యక్షుడు పదవి కాడి నుంచి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఒకసారి కనుక ఆయన పార్టీల ప్రస్థానం చూసుకుంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత ధర్మాన ఫ్యామిలీ మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురవడం జరిగింది. తర్వాత కాలంలో టీఆర్పీలో చేరారు. మళ్ళీ తర్వాత 2010వ సంవత్సరంలో టీడీపీలో చేరారు. అప్పుడు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఆయన ఒక బీజేపీ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలను తప్ప మిగతా అన్ని పార్టీలను కవర్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2010వ సంవత్సరంలో ఈయన టీడీపీలో కూడా చేరి టీడీపీలో పనిచేశారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్రంగా విమర్శించాడు ఈయన. ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా అపోజిషన్ పార్టీలని బండబూతులు, పచ్చిబూతులు తిట్టడం ఈయనకు అలవాటుగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈయన మీద సమన్వయకర్తగా తొలగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదన్నా పదవి కట్టబెడతారా, లేకపోతే పార్టీకి పూర్తిగా దూరం పెడతారా, ఆవిడ భార్య అయినటువంటి వాణిని ఎంకరేజ్ చేస్తారా ఆ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి అనేది మనం వేచి చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.